చెప్పగలుగుతారు? ఎక్కడి వరకు డిస్క్లోజ్ చేస్తున్నాము ఐడియా ఉందా? ఎనీవన్? ఎవరైనా? నేను లాస్ట్ క్లాస్ జాయిన్ అవ్వలేదండి. నెక్స్ట్ చూస్తాను. ఓకే. లాస్ట్ I think we క్లాస్ discussed about the shapes and control like that run engine like రన్ టైమ్ molecule. ఇంజన్. Yes. రన్ టైమ్ ఇంజన్ ఎలా అంటే భూమి రన్ టైమ్ ఇంజన్స్ మీద వర్క్ అయితే 3 టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజన్స్ ని మనం చెప్పుకున్నాము. ఓకే. 3 టైమ్స్ లైక్ 3 టైప్స్‌లో ఇంపార్టెంట్ ఏంటి అంటే యాటమ్ మనకి. మనం ఎక్కువ యూజ్ చేసేది యాటమ్ యూజ్ చేస్తాము. యాటమ్ అనేది రన్ టైమ్ ఇంజన్. ఓకే. అంటే భూమి అనేది యాటమ్ మీద రన్ అవుతదనమాట. భూమి మనము లైక్ ఇంటిగ్రేషన్ అనేది బిల్డ్ చేశాక ఒక ఇంటిగ్రేషన్ అనేది మనము ఎప్పుడైతే ఒక ఇంటిగ్రేషన్ బిల్డ్ చేస్తామో, ఆ బిల్డ్ చేసిన దాన్ని మనం టెస్ట్ చేయాల్సి ఉంటది. టెస్ట్ చేయాల్సి ఉంటే, ఆ టెస్ట్ చేసే రన్ టైమ్‌ని టెస్ట్ చేసే ఇంజిన్‌ని ఏదైతే ఉందో, ఆ భూమి దేని మీద వర్క్ అవుతుందో దాన్ని మనం రన్ టైమ్ ఇంజిన్ అంటాము. రన్ టైమ్ ఇంజిన్స్ మనకు 3 టైప్స్ ఉంటాయి. ఓకే. 3 టైప్స్ కాకుండా మనం ఒకటి తెలుసుకుంటే సరిపోతది. అదేమో దాన్ని ఏమంటామంటే యాటమ్ అంటాము. లెట్ మీ షేర్ మై స్క్రీన్ వన్స్. కొత్త వాళ్ళున్నారా ఎవరన్నా? కొత్త వాళ్ళున్నారా అండి ఎవరన్నా? అంటే ప్రీవియస్ క్లాస్ వినని వాళ్ళున్నారా ఎవరైనా? అందరూ విన్నారు గదా! ప్రీవియస్‌గా? Yes. చెప్పండి. ఒక్కొక్కరు అన్‌మ్యూట్ చేసి చెప్పండి. బికాజ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ టైమ్‌లో. మాలతి గారు, సురేష్ గారు, నేను ఫస్ట్ క్లాస్ విన్నాను. సెకండ్ క్లాస్ వినలేదండి. బట్ నేను తర్వాత చూస్తాను. బట్ అటెండ్ అయ్యాను ఫస్ట్ క్లాస్. ఓకే. ఇది మీరు? సెకండ్ క్లాస్ మేడం. సెకండ్ క్లాసా? ఓకే. Yeah. జిఎస్కేఆర్ నుంచి సంథింగ్. యాహ్! మ్యామ్. నేను చూసాను గానీ క్లాస్ అది మళ్ళా రిపీట్ చేయలేదు నేనసలు. ఓకే. ఓకే అండి. ఓకే. సరే అండి. నేను స్టార్ట్ చేస్తున్నాను. లైక్ యాక్చువల్‌గా మనం రన్ టైమ్ ఇంజిన్స్ చెప్పుకున్నాము. రన్ టైమ్ ఇంజిన్ మీద భూమి అనేది 3 రన్ టైమ్ ఇంజిన్ మీద వర్క్ అవుతుంది. మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో, ఏదైతే ప్రాసెస్ క్రియేట్ చేస్తామో, మనకు రిక్వైర్మెంట్ వచ్చాక, ఆ ప్రాసెస్ క్రియేట్ చేశాక దాన్ని మనం రన్ చేయడానికి మనకు ఏదో ఒకటి కావాలి. జస్ట్ ఏదో ఒక రన్ టైమ్ అనేది కావాలి. ఆ రన్ టైమ్‌ని ఏమంటామంటే మనం ఇక్కడ యాటమ్ అంటాం. మనం ప్రీవియస్ క్లాస్‌లో యాటమ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూసాము. ఆ రికార్డింగ్స్ గాని మీరు వెంకట్ గారిని రీచ్ అవ్వండి. వెంకట్ గారు విల్ షేర్ యూ ద రికార్డింగ్స్ ఆఫ్ ద ప్రీవియస్ సెషన్స్. ఓకే. ఈరోజు ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకొని ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తారో చెప్పుకుందాము. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అసలు? యాటమ్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? రన్ టైమ్ ఇంజిన్స్‌లో ఇప్పుడు రన్ టైమ్ మేనేజ్మెంట్‌లో మనకి 2 ఉంటాయి. న్యూ మీద క్లిక్ రన్ టైమ్ ఇంజిన్ విండో ఓపెన్ చేయగానే మీకు న్యూ అని కనిపిస్తది రైట్ సైడ్‌లో. ఆ న్యూ మీద క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తది. ఓకే. ఫస్ట్ ఏమో యాటమ్. నెక్స్ట్‌దేమో ఎన్విరాన్మెంట్. ఐ విల్ షో యూ. ఓకే. లెట్ మీ ఓపెన్ ద భూమి ప్లాట్‌ఫార్మ్. ఓకే. చూడండి భూమి ప్లాట్‌ఫార్మ్ ఇలా ఉంటది. భూమి ప్లాట్‌ఫార్మ్‌కి యూఆర్ఎల్ వచ్చేసి platform.bhumi.com. ఐడియా ఉందా అండి? ఇది నేను చెప్పినట్టు గుర్తుందా ఎవరికైనా? అసలు యూఆర్ఎల్ ఏంటి? మన భూమి యెస్ మ్యామ్. యూఆర్ఎల్. యెస్ అండి. గుడ్. బికాజ్ ఇది మీరు రియల్ లైఫ్‌లో మీరు ఎప్పుడు ఓపెన్ చేసేది ఇదే అన్నమాట. ఓకే. రియల్ టైమ్‌లో ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ వచ్చినా జస్ట్ మీరు ఓన్లీ
platform.boomi.com మీద వర్క్ చేస్తారు అంతే. అందులో క్రెడెన్షియల్స్ ఉంటాయి, జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ as యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. దాంతో మనం సైన్ ఇన్ అయితే సరిపోతుంది. ఓకే, సైన్ ఇన్ మీద క్లిక్ చేశాక మనం ఇప్పుడు రన్ టైమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెన్ యూ ఆర్ క్లికింగ్ ఆన్ ద రన్ టైమ్ ఇంజన్, ఓకే, వెన్ యూ ఆర్ క్లికింగ్ ఆన్ రన్ టైమ్ ఇంజన్ కి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇందులో, ఓకే, ఇప్పుడు ఇది నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను. మీకు టైం వేయింగ్ అదర్ కాంపోనెంట్ ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ రన్ టైమ్ ఇంజన్స్ కి మనం ఎలా వెళ్ళాలి అంటే రన్ టైమ్ ఇంజన్స్ పాత్ మనం చేస్తాం. అంటే రన్ టైమ్ ఇంజన్స్ కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం ఫస్ట్ మనం మేనేజ్ మీద క్లిక్ చేయాలి. మేనేజ్ భూమి అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ కాబట్టి మనము జస్ట్ వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. భూమి అనేది మనకేంటిది, ఇట్స్ లైక్ ఇది ఇంటిగ్రేషన్ టూల్ అండ్ ఏంటి అని అంటే మనకు ఇది మేనేజబుల్, ఇది మనకి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అనమాట. మనము మీరు ఎక్కడికి కావాలన్నా, మీరు ఏ ఆప్షన్ కావాలన్నా మీ విత్ ఇన్ భూమి మాత్రమే మీకు దొరుకుతుంది. ఇందులో మీరు ఏ ప్రాసెస్ బిల్డ్ చేయాలన్నా, దానికి కావాల్సిన ఏ షేప్స్ కావాలన్నా, ఏ కనెక్టర్స్ కావాలన్నా, ఏ రన్ టైమ్ ఇంజన్స్ కావాలన్నా, ఇందులో అయినా డిప్లాయ్ చేయాలన్నా అది మొత్తం మీకు ఇదే మానిటర్ చేస్తుంది. ఓన్లీ platform.boomi.com. అడిషనల్ గా మనం ఏం టూల్ యూజ్ చేయం ఇందులో. సపోజ్ ఇప్పుడు భూమి టూల్ కాకుండా వేరే ఏదైనా నార్మల్ గా మనకు జావా కానీ .NET కానీ ఉందనుకోండి, సంథింగ్ ఇప్పుడు మీకు ఒకవేళ జావా ఉందనుకోండి, జావాలో మీరు అప్లికేషన్ బిల్డ్ చేయాలి, ఆర్ పైథాన్ యూజ్ చేసి అప్లికేషన్ బిల్డ్ చేయాలి, ఆర్ .NET యూజ్ చేసి అప్లికేషన్ బిల్డ్ చేయాలి. దానికి మీరు ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది అంటే విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోవాలి. విజువల్ స్టూడియో అనేది ఈ కోడ్ బిల్డ్ చేసేది. ఇట్స్ నాట్ అ క్లౌడ్ బేస్డ్ టూల్, లైక్ ఇట్స్ ఇంటర్నల్ టూల్. ఇప్పుడు నార్మల్ గా నేను ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూపెడతాను చూడండి. విజువల్ స్టూడియో, ఇదిగోండి విజువల్ స్టూడియో డౌన్లోడ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేసుకోవాలి, డేటాబేస్ SQL సర్వర్ ఏదైనా తీసుకోవాలి, SQL సర్వర్ ఆర్ ఒరాకిల్ ఇలా తీసుకోవాలి. మనం దీన్ని డిప్లాయ్ చేయడానికి వేరే నార్మల్ గా గిట్ హబ్ కానీ ఏదైనా తీసుకుంటాం, కోడ్ పుష్ చేయడానికి, పుల్ చేసుకోవడానికి, ఓకే, టెస్టింగ్ కి వేరే యూస్ చేస్తాము. ఇలా లైక్ ఏదైనా బిల్డ్ చేయాలంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వాటికి ఇన్ని యూజ్ చేయాలి. ఇలా లైక్ బిల్డింగ్ వేరే ఉంటది, మేనేజింగ్ వేరే ఉంటది, డిప్లాయింగ్ వేరే ఉంటది. కానీ భూమి అనేది ఏంటంటే వీటన్నిటికీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్ అన్నమాట. బికాస్ ప్రతి ఒక్కటి మనం ఏది మీరు బిల్డ్ చేయాలన్నా మీకు అండర్ క్లౌడ్ టూల్ లోనే ఉంటది, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ లోనే ఉంటది. ఏదైనా మీరు లైక్ మేనేజ్ చేయాలన్నా అందులోనే ఉంటది. మీరు ఏమైనా లాగ్స్ చూసుకోవాలన్నా, ఇప్పుడు ఈ లైక్ వేరే అప్లికేషన్స్ కి మనం ఒకవేళ లాగ్స్ కి స్ప్లంక్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎర్రర్స్ కి లాగ్స్ కి ఏం యూజ్ చేస్తామంటే స్ప్లంక్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏముంటదంటే ఇక్కడ మనకి భూమిలో ఏముంటదంటే వి హ్యావ్ ఎ ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్. ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ లోనే మనము ఏంటంటే మనం అన్ని చూసుకోవచ్చు అన్నమాట. ఏమేమి డిప్లాయ్ చేసినవి కానీ, పర్టికులర్ ఒక ప్రాసెస్ ని ఫిల్టర్ చేసుకోవాలంటే మీరు ప్రాసెస్ ని ఫిల్టర్ చేసుకున్న ప్రాసెస్ కి సంబంధించిన లైక్ ప్రాసెస్ చూసుకోవచ్చు, ఏమైనా ఎర్రర్స్ వస్తాయో చూసుకోవచ్చు, డీబగింగ్ చేసుకోవచ్చు. లైక్ ఎప్పుడు డీబగ్ అయింది అది, లైక్ ఏ డేట్ రోజున మనం డిప్లాయ్ చేసాము, ఎన్ని డాక్యుమెంట్స్ వచ్చాయి, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, మనకి ఏమైనా సివియర్ ఎర్రర్ ఉందా, లేకపోతే ఏమైనా వార్నింగ్స్ ఉన్నాయా, విత్ డేట్ అండ్ టైమ్ స్టాప్, విత్ ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ మనకి ఓన్లీ ఇట్ కెన్ బి మేనేజ్డ్ బై భూమి ఓన్లీ. ఓకే, మొత్తం భూమి టూల్ మీదనే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే platform.boomi.com, ఇది భూమి టూల్ మీద వర్క్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ దట్ యు
you need to remember this URL definitely. Okay, that's a platform.boomi.com. platform.boomi.com మీరు ఓపెన్ చేస్తే లైక్ URL మనకు సైన్ ఇన్ ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. యూజర్ నేమ్ whenever you are entering into the username or password, just you need to clicking on the sign in. Window will open. Like we need to work on the integration. Okay, ఇప్పుడు మనం రన్ టైమ్ ఇంజన్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి రన్ టైమ్ ఇంజన్ పాత్ ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మేనేజ్లోకి వెళ్ళాలి. ఓకే, మేనేజ్ మీద మీరు క్లిక్ చేశాక మీకు డ్రాప్ డౌన్ లాగా ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇక్కడ నార్మల్గా క్లిక్ చేయడం కాదు, మీరు కర్సర్ తీసుకెళ్ళి మేనేజ్ మీద పెట్టినట్టయితే మీకు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ప్రాసెస్ రిపోర్టింగ్, భూమి అష్యూర్ అంటే భూమి రిలేటెడ్ అయ్యేలాగా, ప్రాసెస్ లైబ్రరీ, కొన్ని ప్రీ బిల్టెడ్ మనకు లైబ్రరీస్ ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇవి ట్రేడింగ్ ప్యాటర్న్ మేనేజ్మెంట్ అని అంటే అది బిజినెస్ టు బిజినెస్ యూజ్ చేస్తారు. మనం ఇక్కడ ఇంటిగ్రేషన్లో ఎక్కువ యూజ్ చేయం. అది రన్ టైమ్ ఇంజన్, రన్ టైమ్ మేనేజ్మెంట్. ఓకే, పాత్ మేనేజ్ రన్ టైమ్ మేనేజ్మెంట్. ఓకేనా, ఓకే నిమిషం. రన్ టైమ్ మేనేజ్మెంట్. ఓకే, రన్ టైమ్ మేనేజ్మెంట్ మీద మనం క్లిక్ చేశాక వెన్ యూ ఆర్ క్లికింగ్ ఆన్ ద రన్ టైమ్ మేనేజ్మెంట్, చూడండి ఇక్కడ మనకి న్యూ అనే ఆప్షన్ ఉంది కదా. ఓకే, మనం న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు 2 ఉంటాయి, 2 ఎన్విరాన్మెంట్లు క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. బేసిక్ రన్ టైమ్ అండ్ ఎన్విరాన్మెంట్. న్యూ మీద మీరు whenever you are clicking on the new tab, like new button, you'll get to know like 2 topics, basic runtime and environment. ఏంటి, న్యూ మీద క్లిక్ చేయగానే ఏమని ఉంటుంది, బేసిక్ రన్ టైమ్, ఎన్విరాన్మెంట్. ఇంకా ఏంటంటే బేసిక్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ పీపుల్. యాక్చువల్గా మనం రియల్ టైంలో యూ నో నీడ్ టు క్రియేట్ ఎనీ ఐటమ్ ఆర్ ఎనీ ఎన్విరాన్మెంట్. జస్ట్ యూ నీడ్ టు నో ద బేసిక్ డీటెయిల్స్ like basic structure and like basic details of that particular atom and ఎన్విరాన్మెంట్. మీకు ఆటమ్ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి తెలిసి ఉండాలన్నమాట. రియల్ టైంలో వాళ్ళు ఏ ఆటమ్ మీద వర్క్ చేయమంటే మీరు ఆ ఆటమ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆటమ్ యూజ్ చేయమని చెప్తారు అంటే, ఇప్పుడు నార్మల్గా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇది ఒక ఆటమ్ ఉంది, టెస్ట్ ఆటమ్ ఉంది, పర్టికులర్ వాళ్ళు మీకు టెస్ట్ ఆటమ్ అసైన్ చేస్తారు. దిస్ ఇస్ ద టెస్ట్ ఆటమ్. You need to use like once you are complete with your integration, just you can use this atom to test this process అని జస్ట్ మనకి ఇంటిమేట్ ఇస్తారనమాట. ఇంటిమేట్ ఇస్తే ఆ బేస్డ్ ఆన్ ఆటమ్ ప్రకారం వాళ్ళు ఏదైతే ఆటమ్ ఇచ్చారో ఆ ఆటమ్తో మనం టెస్ట్ చేస్తాం అనమాట, ప్రాసెస్ని టెస్ట్ చేస్తాము అంతే. ఆటమ్ను ఎన్విరాన్మెంట్. రియల్ టైంలో మనం ఆటమ్ క్రియేట్ చేయము, ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయము. అండ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క ఆటమ్ ఎన్విరాన్మెంట్ తోటి లింకప్ అయి ఉంటుంది. అంటే ఈ టెస్ట్ ఆటమ్ అనేది ఇప్పుడు మీరు ఏదైతే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారో, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో టెస్ట్ ఆటమ్ ఉంటే మీకు రియల్ టైంలో టెస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. ప్రొడక్షన్ ఆటమ్ ఉంటే లైక్ క్లౌడ్ ఆటమ్ ఉంటే క్లౌడ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది అనమాట. టెస్ట్ ఆటమ్ అంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, క్లౌడ్ ఆటమ్ అంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. టెస్ట్ ఆటమ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి టచ్ అయి ఉంటుంది, అంటే దానికి అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, అటాచ్ అయి ఉంటుంది అలా. ఇక్కడ నుంచి చూసారా, టెస్ట్ అనేది ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఆటమ్ అనేది మీకు ఆటమ్. చూడండి ఇక్కడ ఏంటంటే టెస్ట్ అనేది ఎన్విరాన్మెంట్. అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఆటమ్ అంటే ఓకే, ఇప్పుడు టెస్ట్ ఆటమ్ అంటే ఆటమ్. టెస్ట్ ఆటమ్ అంటే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, అది ఆటమ్. ఓకే, ప్రీవియస్ క్లాస్లో. అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే వర్క్ ప్లేస్ అన్నమాట. ఓకే, ఎన్విరాన్మెంట్ అంటే వర్క్ ప్లేస్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఆమని
అమన్య. ఓకే. ఇప్పుడు మహన్య. నా నేమ్ మహన్య. ఓకే. నేను దేని మీద వర్క్ చేస్తున్నాను? భూమి మీద వర్క్ చేస్తున్నాను. ఓకే. ఎక్కడ వర్క్ చేస్తున్నాను? విఎల్ఆర్ ట్రైనింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ భూమి అనేది నాకు టెస్ట్ ఐటమ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు విఎల్ఆర్ ట్రైనింగ్ ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఏదైతే ఇప్పుడు విఎల్ఆర్ ట్రైనింగ్ ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో ఆ ప్లేస్‌ని మనం ఎన్విరాన్మెంట్ అని అంటాం. అలా అన్నమాట. ఏదైతే మీరు దేన్నైతే రన్ చేస్తున్నారో, దేని మీదనైతే మీరు ఆ టెస్ట్ ఆటమ్ అనేదేమో ఆటమ్ అదొక రన్ టైమ్ ఇంజిన్. ఓకే. ఎన్విరాన్మెంట్ అనేది వర్క్ ప్లేస్ అన్నమాట. మీరు దీనికి డిఫరెన్స్ ఏంటంటే టెస్ట్ ఆటమ్ అనేది మనము ప్రాసెస్‌ని మనము బిల్డ్ చేశాక, ప్రాసెస్‌ని మనము కంప్లీట్ చేశాక, ఆ ప్రాసెస్‌ని రన్ చేయడానికి టు రన్ ద ప్రాసెస్. ఓకే. టు రన్ ద ప్రాసెస్ మనము ఆటమ్‌ని యూజ్ చేస్తాం. టు రన్ ద ప్రాసెస్ వి కెన్ యూజ్ ఆటమ్. ఓకే. అండ్ లైక్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ అనేది ఎన్విరాన్మెంట్ కదా! ఈ ఎన్విరాన్మెంట్ దేనికి యూజ్ చేస్తామంటే టు డిప్లాయ్ ద ప్రాసెస్. వెనెవర్ యూ ఆర్ చూడండి. వెనెవర్ యూ ఆర్ డిప్లాయింగ్ దిస్ ప్రాసెస్, ఈ రన్ చేసిన ప్రాసెస్‌ని మీరు ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తారో, ఆ డిప్లాయ్ చేసేటప్పుడు మనం టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఒకసారి నేను చెప్తాను. అంటే ఇది నేను ఎప్పుడు చెప్తానంటే డిప్లాయ్ చేసేటప్పుడు చెప్తాను ఇది. టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎలా చేసుకుంటారనేది అది డిప్లాయ్ చేశాకే చెప్తాను. ఇప్పుడు లైక్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు భూమి నేర్చుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటది. అసలు రియల్ టైమ్‌లో ఎలా ఉంటది? అసలు రియల్ టైమ్‌లో వెనెవర్ యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ వన్ ప్రాజెక్ట్, మనము ఒక ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాక అసలు ఏముంటది? వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మనకు రిక్వైర్మెంట్ ఎలా అసైన్ చేస్తారు? ఎప్పుడు అసైన్ చేస్తారు? ఒకవేళ మనం లీవ్‌లో ఉంటే అది వేరే వాళ్ళకి అసైన్ చేస్తారా? లేకపోతే మనకే అసైన్ చేస్తారా? ఎలా ఉంటది? ఆ ప్రాసెస్ ఎలా ఉంటదని ప్రతి ఒక్కరికి లైక్ తెలుసుకోవాలని ఉంటది. ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అసైన్ అయ్యాక ఆఫ్టర్ అసైనింగ్ ద ప్రాజెక్ట్ వాళ్ళు మీకు కేటీ ఇస్తారు. ఓకే. కేటీ అంటే తెలుసా ఎవరికైనా? ఎనీవన్? ఎవరైనా వర్కింగ్ ఉన్నారా? నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. యెస్. గుడ్. ఓకే. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ టూల్ మేము యూజ్ చేస్తున్నాము. లైక్ అజ్యూర్ యూజ్ చేస్తాం మేము. డేటాబేస్ ఏమో ఆరకిల్ యూజ్ చేస్తాము. ఓకే. మేము ఈ ఇంటిగ్రేషన్ లైక్ కామర్స్ రిలేటెడ్ ఈ ప్రాజెక్ట్ మేము చేస్తాము. ఐదర్ లైక్ స్టడీకి సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తాము. లైక్ ఉడేమి అలా చేస్తాము. న్యూ ఇంటిగ్రేషన్స్ లైక్ మా ఇంటిగ్రేషన్స్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఉంటాయి. ఆర్ యూ నీడ్ టు మోడిఫై జస్ట్ ద చేంజెస్ లైక్ అలా. లేకపోతే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అయితే వాళ్ళు ఏ కనెక్టర్స్ యూజ్ చేస్తున్నారు, ఏ షేప్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటి, అసలు ఏ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారు, వాళ్ళు స్క్రమ్ ఫాలో అవుతున్నారా, అజైల్ మెథడ్ ఫాలో అవుతున్నారా, లైక్ స్ప్రింగ్ బేస్డ్ ఫాలో అవుతున్నారా, టెస్టింగ్‌కి వేరే టీమ్ ఉందా, టెస్టింగ్ మీరే చేయాలా, లేకపోతే టెస్టింగ్‌కి కొందరు పోస్ట్‌మ్యాన్ టూల్ యూజ్ చేస్తారు. కొందరు లైక్ టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్ ఉంటది. ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటది. వాళ్ళు టెస్టింగ్
లైక్ టెస్టింగ్ టూల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నారు, దానికి వేరే వేరే టీమ్ ఏమన్నా ఉందా, లేకపోతే మీరే చేయాలా, లేకపోతే ఏమైనా జీరా బేస్డ్ వాళ్ళు లైక్ మీకు రిక్వైర్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందా, ఎలా అసలు ఏంటి ఆ ప్రాజెక్ట్ గురించి డిస్క్రిప్షన్ ఏంటి, వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారు, అందులో ఎన్ని లైక్ ఎన్ని కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, లైక్ సంథింగ్ అమెజాన్ కానీ లైక్ సేల్స్ ఫోర్స్ కానీ ఈ కనెక్టర్స్ ఉన్నాయా, లైక్ ఈ కనెక్షన్ నుంచి వాళ్ళు డేటా తెచ్చుకోవడానికి ఉందా, అంటే లైసెన్స్ ఉందా, లేకపోతే ఇంకేమన్నా ఉందా, లైక్ వాళ్ళ ప్రాజెక్ట్ ని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఆ ఎక్స్ప్లెయిన్ చేశాక లైక్ వన్స్ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయాక మీరు ఏం చేయాలి అని అంటే రివర్స్ కేటీ ఇవ్వాలి దాని మీద. రివర్స్ కేటీ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే మీకు ఏదైతే అండర్స్టాండ్ అయిందో లైక్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేసి వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకొని మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి దాన్ని ఒక పీపీటీలో లైక్ పీపీటీ ఆర్ వర్డ్ ఇలా నోట్ చేసుకొని అది మీరు ఏది అర్థం చేసుకున్నారో వాళ్ళకు రివర్స్ కేటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే రివర్స్ కేటీ అంటాము. ఓకే, ఫస్ట్ ఆఫ్టర్ అసైనింగ్ ద ప్రాజెక్ట్ మనకు కేటీ ఇస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటాము. కేటీని వాళ్ళు లైక్ ఎలాంటి టైప్ వాళ్ళ రిక్వైర్మెంట్ కానీ వాళ్ళు చేసే ప్రాజెక్ట్ గురించి కానీ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఓకే, తర్వాత మీకు రివర్స్ కేటీ ఇవ్వాల్సి ఉంటుంది దాని మీద. వన్స్ రివర్స్ కేటీ కంప్లీట్ అయ్యాక ఏముంటది అని అంటే ఇప్పుడు సపోజ్ ప్రాజెక్ట్లో ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఉంది, ఇది ఈ-కామర్స్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, ఈ-కామర్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ-కామర్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ-కామర్స్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, ఈ-కామర్స్ ప్రాజెక్ట్ వాళ్ళు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టయితే ఇప్పుడు మీరు అడగాల్సిన డౌట్స్ ఏంటి, కొన్ని ఎలా ఉంటాయంటే మనకి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మనం యూజ్ చేసే టర్మ్స్ యూజ్ చేయకూడదు. ఏ డాక్యుమెంట్ ఏంటి అంటే నాకు ఏం రిక్వైర్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు, లైక్ ఎలాంటి డేటా ఇద్దాం అనుకుంటున్నారు, స్టూడెంట్ డేటా ఇస్తారా, లేకపోతే కస్టమర్ డేటా ఇస్తారా సేవ్ చేసుకోవడానికి, మీకు ఎలాంటి ఈ కన్వర్జేషన్స్ కావాలి, లైక్ అది ప్రొఫైల్స్ కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి భూమిలో, మీకు ఎలాంటి స్ట్రక్చర్ కావాలి, XML నుంచి డేటాబేస్కి పంపించాలనుకుంటున్నారా, ఇలా అడగకుండా కొన్ని టెక్నికల్ టర్మ్స్ మనం యూజ్ చేయాలన్నమాట. టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేయాలి అని అంటే ఏంటి, ఫస్ట్ వాళ్ళని మనము లైక్ మంచి ఇంప్రెషన్ బిల్డ్ చేసుకోవడానికి యాజ్ ఎక్స్పీరియన్స్ అని మనం అనిపించుకోవడానికి మనము కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ టెక్నికల్ టర్మ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద బేసిక్ లెవెల్ వచ్చేసి మనం ఏమడగాలంటే సోర్స్ సిస్టమ్ ఏంటి, సోర్స్. ఓకే, సోర్స్ సిస్టమ్ ఏంటి ఫస్ట్, what is source system. ఓకే, నెక్స్ట్ వచ్చేసి what is target system. టార్గెట్ సోర్స్ అంటే ఏంటి అనేది తెలుసా ఎవరికైనా, అంటే ఇన్ జనరల్ చెప్పండి, నాట్ ఇంటూ భూమి. అసలు జనరల్ గా సోర్స్ అంటే ఏంటి? సోర్స్ అంటే మనకు డేటా వచ్చే లొకేషన్, Input. టార్గెట్ అంటే మూవ్ చేసే లొకేషన్. ఎస్, సోర్స్ ఇప్పుడు సోర్స్ అంటే వేర్ వి గెట్ ద డేటా, లైక్ ఇన్పుట్. ఓకే, వేర్ వి గెట్ ద డేటా లైక్ ఇన్పుట్ అన్నమాట. సెండర్, మనం ఎక్కడికి నుంచి డేటా తీసుకుంటాం. ఇక్కడ టార్గెట్ సిస్టమ్ అంటే రిసీవర్ అన్నమాట. రిసీవర్ అంటే మనము డేటా సోర్స్ సిస్టమ్ నుంచి మనం డేటా తీసుకొచ్చుకుంటాం, టార్గెట్ సిస్టమ్కి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఏంటి అంటే ఇప్పుడు
క్లయింట్ ఏమడుగుతాడనంటే నాకు సోర్స్ అనేది సేల్స్ ఫోర్స్. ఓకే. సోర్స్ అనేది సేల్స్ ఫోర్స్ నాకు. ఓకే. టార్గెట్ అనేది డేటాబేస్. ఓకే. టార్గెట్ అనేది డేటాబేస్. సోర్స్ అనేది సేల్స్ ఫోర్స్. టార్గెట్ అనేది డేటాబేస్. నేను సోర్స్ నుంచెళ్ళి సేల్స్ ఫోర్స్‌కి సేల్స్ ఫోర్స్ నుంచెళ్ళి డేటాబేస్‌కి నేను డేటా సెండ్ చేసుకోవాలనుకుంటున్నాను. డేటా సెండ్ చేసుకోవాలని అనుకుంటే సోర్స్ అనేది సేల్స్ ఫోర్స్, ఇదేమో టార్గెట్ ఏమో డేటాబేస్. ఇక్కడ మధ్యలో మనకి భూమి టూల్ ఉంటది. ఓకే. మధ్యలో భూమి టూల్ ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే థర్డ్‌ది ఫార్మాట్. డేటా ఫార్మాట్, డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ ఆర్ ఫార్మాట్ ఆర్ ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే మనకి మనకు భూమిలో 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయండి. XML, డేటాబేస్, JSON, ఫ్లాట్ ఫైల్. ఫ్లాట్ ఫైల్ ఈస్ నథింగ్ బట్ ద CSV. CSV అంటే కామా సెపరేటెడ్ ఫైల్, వేరియబుల్. ఓకే. EDI అంటే బిజినెస్ రిలేటెడ్ అన్నమాట. EDI ఈస్ నథింగ్ బట్ ద బిజినెస్ రిలేటెడ్. ఇప్పుడు మనము ఏం అడగాలి అంటే ఇప్పుడు క్లయింట్‌ని ఏం అడగాలి అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌లో ఎలాంటి డేటా వస్తది మీకు? XML డేటా వస్తదా? డేటాబేస్ డేటా వస్తదా? JSONనా? ఫ్లాట్ ఫైలా? లేదా EDIయా? EDI ఎక్కువ మనము బిజినెస్ టు బిజినెస్ యూజ్ చేస్తాం. EDI ఎక్కువగా యూజ్ చేయము. కూడా EDI ఎక్కడ యూజ్ చేస్తామంటే బిజినెస్ టు బిజినెస్. ఓకే. బిజినెస్ టు బిజినెస్ మాత్రమే EDI యూజ్ చేస్తాము. ఈ డేటాబేస్ JSONనా? ఫ్లాట్ ఫైలా? ఇప్పుడు ఇక్కడ నుంచెళ్ళి ఫ్లాట్ ఫైల్ వస్తే ఇప్పుడు నేను టార్గెట్‌కి ఎందులో పంపించాలంటే ఇక్కడ డేటాబేస్ అనంగానే మీరు టార్గెట్ తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే టార్గెట్ అనేది డేటాబేస్ ఫైల్. ఇక్కడ ఉంది కదా డేటాబేస్. ఓకే. డేటాబేస్ దాంట్లో మనము డేటాబేస్ ఫార్మాట్‌లో మనం పంపియాలి. డేటాబేస్ ఫార్మాట్‌లో అంటే ఏంటి? డేటాబేస్ ఫార్మాట్ ఈస్ నథింగ్ బట్ ద టేబుల్ ఫార్మాట్. మీకు డేటాబేసెస్ ఐడియా ఉన్నాయా? ఏవైనా ఒక డేటాబేస్? ఎనీవన్ ఏదైనా ఒక డేటాబేస్ ఐడియా ఉందా? అసలు SQL డేటాబేస్ SQL, Oracle, MySQL. MS SQL, MongoDB. MongoDB. ఓకే. ఇందులో మనము డేటా వేసేటప్పుడు ఎందులో అయినా డేటా తీసుకెళ్ళి ఇప్పుడు మనం డేటాబేస్‌లో వెయ్యాలి అన్నప్పుడు మనము డైరెక్ట్‌గా వెయ్యము. మనం ఏం చేస్తామంటే వి నీడ్ టు క్రియేట్ ద టేబుల్ ఫస్ట్. ఓకే. టేబుల్‌లో మనము డేటా వేస్తామన్నమాట. టేబుల్‌లో ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేసి సపోజ్ ఒక ఎంప్లాయీ టేబుల్ ఉందనుకోండి. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసి ఎంప్లాయీ డేటా మొత్తం ఆ టేబుల్‌లోకి పంపిస్తాము. ఓకే. ఇలా అన్నమాట. టేబుల్ ఫార్మాట్‌లో మనం డేటా వేస్తాం. ఇలా అడగాలి. ఇలా మనం అడగాల్సింది ఇది. ఓకే. నెక్స్ట్ వాట్ ఆర్ ద కనెక్టర్స్? What are the connectors? ఏం కనెక్టర్స్ మనం యూజ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్‌లో? ఆర్ ఈ పర్టిక్యులర్ రిక్వైర్మెంట్‌లో మనం ఏం కనెక్టర్స్ యూజ్ చేస్తున్నాం? మనకు కనెక్టర్స్ వచ్చేసి సేల్స్‌ఫోర్స్ స్నోఫ్లేక్ కనెక్టర్, డేటాబేస్ కనెక్టర్ ఉంటది. ఓకే. డేటాబేస్ కనెక్టర్ ఉంటది. డేటాబేస్ డిస్క్ కనెక్టర్ ఉంటది. సేల్స్‌ఫోర్స్ కనెక్టర్ ఉంటది.
స్నోఫ్లేక్ కనెక్టర్ ఉంటుంది. ఓకే. లైక్ ఎఫ్టిపి కనెక్టర్ ఉంటుంది. ఎస్ఎఫ్టిపి కనెక్టర్ ఉంటుంది. లైక్ డిఫరెంట్ కనెక్టర్స్ నుంచెల్లి మనం ఏంటంటే డేటా తీసుకొచ్చుకోవడానికి మనకు డిఫరెంట్ కనెక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట ఇందులో. అది ఎలా ఉంటదంటే నేను నార్మల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో చూపిస్తాను చూడండి. ఎలా ఉంటదనేసి. ఇప్పుడు ఇది మనకి ప్రాసెస్ క్యాన్వాస్ కాబట్టి ఇక్కడ క్రియేట్ ప్రాసెస్, క్రియేట్ న్యూ ఒక ప్రాసెస్. ఓకే. స్టార్ట్ షేప్ విత్ నో డేటా తీసుకుంటాను. ఫర్ టైమ్ బీయింగ్ ఇప్పుడు ఇక్కడ మనకి కనెక్టర్స్ ఉంటాయన్నమాట. ఓకే. కనెక్ట్ ఇక్కడ కనెక్ట్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తే కనెక్ట్ అనంటే టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. మనము ఎక్కడి నుంచెలైతే మనం డేటా తీసుకొచ్చుకోవాలనుకుంటున్నామో ఇక్కడ సర్టెన్ టైమ్‌లో మనకు డేటా ఉంది. ఇప్పుడు ఎక్కడైనా మనకు డేటా ఉంది. అక్కడి నుంచెల్లి మనం డేటా తీసుకొచ్చుకుంటేనే ఆ డేటా మనకిస్తేనే మనం మోడిఫికేషన్ చేయగలుగుతాం మళ్ళా. మనము డేటా అనేది మాన్యువల్‌గా తెచ్చుకోకుండా ఎందులో నుండైనా తెచ్చుకుంటామనమాట. దాన్నే మనం కనెక్టర్ అంటాం సింపుల్‌గా. ఇప్పుడు ఎందులోనో ఒక అందులో మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటారు. ఐదర్ డిస్క్ కావచ్చు, ఇక్కడ చూడండి డేటాబేస్ కావచ్చు, స్నోఫ్లేక్ కావచ్చు, డిస్క్ కనెక్టర్ కావచ్చు. మనకి ఆల్ కనెక్టర్స్ 280 కనెక్టర్స్ ఉంటాయన్నమాట ఓవరాల్‌గా. ఓకే. మనం ఇందులో మన కంపెనీ వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో ఆ కనెక్టర్ బేస్ చేసుకొని తీసుకుంటున్నాం. చూడండి అమెజాన్ ఇవన్నీ కొన్ని కనెక్టర్స్ ఉంటాయి. ఇలా అన్నమాట. ఇన్ని మల్టిపుల్ డిఫరెంట్ వాటి నుంచెల్లి మనం డేటా అనేది తీసుకొచ్చుకుంటాము మనం. అలా అన్నమాట. ఇక్కడ చూడండి నెట్‌స్యూట్, సాప్, సేల్స్‌ఫోర్స్ ఇక్కడ డిస్క్ ఉంది కదా! ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ దాన్ని బట్టి మనం కాన్ఫిగర్ చేయాలన్నమాట. మనం కనెక్షన్, యాక్షన్, ఆపరేషన్ ఇవి నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను. నో నీడ్ టు వర్రీ అబౌట్ థట్. బట్ ఎలా ఉంటది? ఏమేమి ఉంటాయి రియల్ టైమ్‌లో అర్థం చేసుకోండి. వాట్ ఆర్ ద కనెక్టర్స్ వి ఆర్ యూజింగ్? వాట్ ఆర్ ద కనెక్టర్స్ వి ఆర్ యూజింగ్ ఇన్ అవర్ అప్లికేషన్ ఆర్ ఇన్ ద కనెక్టర్స్ వి ఆర్ యూజింగ్ ఇన్ అవర్ requirement or project. ప్రాజెక్ట్. అలా అడగాలి. ఓకే. ఎస్ఎఫ్‌టిపి కనెక్టర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా! ఇవి చూడండి. నేను చెప్పినయి ఎఫ్‌టిపి. ఎఫ్‌టిపి అని చూస్తాను నేను. ఇదిగోండి ఇది ఎఫ్‌టిపి, ఎస్ఎఫ్‌టిపి ఇవి కనెక్టర్స్ అన్నమాట. ఓకే. డేటాబేస్, డిస్క్, సేల్స్‌ఫోర్స్ ఇలా. అన్నిటికి ఇప్పుడు అన్నిటికి ఫంక్షనాలిటీ ఒకేలా ఉంటది. ఇప్పుడు ఇవి కనెక్టర్స్ అన్నీ తీసుకున్నాం కదా! మనం కనెక్షను, ఆపరేషను, యాక్షను ఇవన్నీ సేమ్ అన్నమాట. కానీ ఎక్కడెక్కడ ఏవేవి తీసుకోవాలి అనేది మనము జస్ట్ ఫంక్షనాలిటీ చూసుకుంటే సరిపోతది మనము. ఏ కనెక్టర్స్ యూజ్ చేస్తాము, టార్గెట్ ఏంటి, ఇదేంటి ఓకే. ఫిఫ్త్‌ది విచ్ ఆటమ్ వి నీడ్ టు యూజ్ ఫర్ టెస్టింగ్ పర్పస్ అండ్ ద ఎన్విరాన్మెంట్ యాస్ వెల్. అంటే ఏమేమి యూజ్ చేయాలి? ఏ ఎన్విరాన్మెంట్ యూజ్ చేయాలి? ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? టెస్ట్ చేయడానికి. ఇప్పుడు చూడండి ఇదుంది. ఓకే. ఇక్కడ నేను నార్మల్‌గా స్టాప్ షేర్ పెట్టుకుంటున్నాను. ఓకే. స్టాప్ షేర్ పెట్టుకొని లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్ మీ టెస్ట్ ఇట్ వన్స్. ఓకే. టెస్ట్ చేయడానికి ఇక్కడ మీరు టెస్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ వస్తది. ఇందులో మీకు మల్టిపుల్ ఐటెమ్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ ఐటెమ్స్ ఉంటే మీరు అడగాలి. ఏ ఐటెమ్ నేను యూజ్ చేయాలి? ఈ ప్రాసెస్‌ని నేను ఏదైతే ప్రాసెస్ క్రియేట్ చేస్తానో, ఏదైతే ప్రాసెస్‌లో నేను మోడిఫికేషన్స్ చేస్తానో, ఆ ప్రాసెస్‌ని టెస్ట్ చేయడానికి నేను ఏ ఐటెమ్ యూజ్ చేయాలనేది బిఫోర్ యూ నీడ్ టు కన్ఫర్మ్ విత్ ద క్లయింట్స్. ఓకే. ఎన్విరాన్మెంటల్‌లో ఇది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? మీరు అడగాల్సింది. ఇప్పుడు ఈ ఆటమ్ ఉంది. ఓకే. విచ్ ఎన్విరాన్మెంట్ వి నీడ్ టు డిప్లాయ్. ఓకే. ఇక్కడ ప్రాసెస్ ఉంది. ఓకే. ఇందులో which testing tool I need to use for testing purpose.
or to test the process or to test the process apart to test the process without భూమి. మనం భూమిలో ప్రాసెస్ టెస్ట్ చేయొచ్చు. ఆ భూమి కన్నా ఇంకా వేరే టూల్ ఏమన్నా మీరు యూజ్ చేస్తున్నారా? ఏం టూల్ యూజ్ చేస్తున్నారు? నేను అంటే వాళ్ళు పోస్ట్ మ్యాన్ టూల్ యూజ్ చేస్తారు. అదర్ దాన్ పోస్ట్ మ్యాన్ టూల్ వాళ్ళు ఏమన్నా యూజ్ చేస్తారా టూల్? పోస్ట్ మ్యాన్ ఆన్సర్ అవ్వచ్చు. అదర్ దాన్ పోస్ట్ మ్యాన్ లైక్ ఏదైనా ఆటోమేషన్ టెస్టింగ్ ఓకే ఆటోమేషన్ టెస్టింగ్ ఉందా ఏదైనా? ఓకే టెస్టింగ్ అసలు టెస్టింగ్ దేన్ని యూజ్ చేసి చేస్తున్నారు? ఆటోమేషన్ టెస్టింగ్ ఉందా? ఏంటి ఏం చేస్తున్నారు అని ఎలా చేస్తున్నారు ఏంటి అని లైక్ ఏ టూల్ యూజ్ చేస్తున్నారు ఫర్ టెస్టింగ్ పర్పస్? టెస్టింగ్ టీమ్ ఏంటి? టెస్టింగ్ టీమ్ లో ఎందరు ఉన్నారు? లైక్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని మీరు బిఫోర్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ మీరు క్వశ్చన్స్ అడిగారు అంటే లైక్ వాళ్ళకి లైక్ అండర్స్టాండ్ అయిపోతుంది అనమాట. ఓకే మీకు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు సో అండ్ సో వర్క్ చేశారు, మీరు లైక్ ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేస్తారు. ఓకే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఇది మనము వాళ్ళు రిక్వైర్మెంట్ ఇవ్వగానే మనం బ్లైండ్ గా వెళ్ళిపోకూడదు. తర్వాత ఆఫ్టర్ గెటింగ్ ద రిక్వైర్మెంట్ ఓకే ఇప్పుడు is I need to build the process. I need to build the process from scratch, or I need to modify the existing process అని అడగాలి. అంటే ఇప్పుడు నేను కొత్త ప్రాసెస్ మీరు ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో ఆ రిక్వైర్మెంట్ నేను న్యూ ప్రాసెస్ లో స్టార్ట్ చేయాలా? న్యూ ప్రాసెస్ లో నేను స్టార్ట్ చేయాల్సిన లొకేషన్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉంది. ఓకే నేను ఇక్కడ మీకు విఎల్ఆర్ ట్రైనింగ్ ఇప్పుడు ఇదంతా మర్చిపోండి. విఎల్ఆర్ ట్రైనింగ్ రూట్ ఫోల్డర్ లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. బ్యాచ్ 2 ఓకే బ్యాచ్ 2 అనే ఫోల్డర్ ఉంది. బ్యాచ్ 2 అనే ఫోల్డర్ లో నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసా. కాంపోనెంట్ ఓకే 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 న్యూ ప్రాసెస్ ఓకే ఇలా అనమాట. ఇలా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు ఈ లొకేషన్ ఏంటి? నేను వర్క్ చేయాల్సిన ఇందులో మల్టిపుల్ ప్రాసెస్ ఉన్నాయి, మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే మీకు క్లయింట్స్ అనుకోండి. ఓకే విఎల్ఆర్ ట్రైనింగ్ అనేవాళ్ళు రూట్ ఫోల్డర్, వాళ్ళు క్లయింట్, వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ యూజ్ చేస్తున్నారు. ఆమని టెస్ట్ బ్యాచ్ 1 ఉంది, బ్యాచ్ 2 ఉంది, ఇన్ని ఫోల్డర్ లో ఉంది. ఇన్ని ఫోల్డర్ లో నేను ఫ్రమ్ న్యూ ప్రాసెస్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేయాలా, ఆర్ ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉంటే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ లో మోడిఫికేషన్స్ చేయాలా అని అడగాలన్నమాట. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు మీరు రియల్ టైంలో ఈచ్ వన్ ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మాలతి గారు ఉన్నారు, ప్రశాంత్ ఉన్నారు, మధు ఓకే సురేష్ వీళ్ళు ఉన్నారు. ప్రతి ఈచ్ వన్ ఒక ఫోల్డర్ ఇస్తారు మీకు. ఒక ఫోల్డర్ మీరు ఎప్పుడైతే రియల్ టైంలో ఎంటర్ అవుతారో మీకు పర్టికులర్గా ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లోనే మీరు మీ పర్టికులర్ ఇంటిగ్రేషన్స్ మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇంటిగ్రేషన్ మీరు స్టార్ట్ చేస్తారు. లైక్ బేసిక్ గా జరిగేది ఆ ఇంటిగ్రేషన్ మీరు స్టార్ట్ చేశాక ఆ ఇంటిగ్రేషన్ వన్స్ కంప్లీట్ అయ్యాక మీరు మీ టీమ్ లీడ్ తో
లైక్ సో అండ్ సో డిస్కషన్ అవుతుంది అనమాట. ఓకే, నా ఇందులో ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ లో నేను మోడిఫికేషన్ చేశాను, ఇట్స్ కంప్లీట్ అయిపోయాకనే ఆ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా వితౌట్ ఎర్రర్స్ బిల్డ్ అయ్యాకనే అది వాళ్ళ రియల్ ప్రాసెస్ లోకి వాళ్ళు మూవ్ చేసుకుంటారు. బికాస్ అంటిల్ అన్లెస్ మీ మీద నమ్మకం వచ్చే వరకు వాళ్ళ ప్రాసెస్ లో మిమ్మల్ని వర్క్ చేయనివ్వరు. ఒక మీకు స్పెషల్‌గా మీకొక ఫోల్డర్ ఇచ్చి, ఆ ఫోల్డర్‌లో మీరు ఇంటిగ్రేషన్ చేశాక, ఆ ఇంటిగ్రేషన్‌ని వాళ్ళు కోడ్ రివ్యూ చేస్తారు. ఓకే, వాళ్ళు కోడ్ రివ్యూ చేసి అది లైక్ కరెక్ట్ ఉన్నాకనే అది తీసుకుంటారన్నమాట. కరెక్ట్‌గా ఉన్నాకనే వాళ్ళు వేరే దానికి మూవ్ చేస్తారు. అలా. ఇంకొకటి మీకు జీరా ఉంటది. స్ప్రింగ్ జీరా. ఓకే, వాళ్ళు ఏం యూజ్ చేస్తారనంటే లైక్ జీరా టికెటింగ్ టూల్ యూజ్ చేస్తారు. ఏంటంటే జీరా టికెటింగ్ టూల్. మీకు జీరా ఐడియా ఉందా ఎవరికైనా? ఎనీవన్? జస్ట్ ఐడియా ఎస్ మ్యామ్. ఐడియా ఉందా? ఓకే. జీరా టికెటింగ్ టూల్ యూజ్ చేస్తారనమాట. జీరా అనేది ఏంటి అంటే ఓకే, ఇది ఒక స్క్రమ్ మెథడ్, లైక్ అజైల్ మెథడ్ లా అన్నమాట. జీరాలోనే మీకు ఏవైతే వాళ్ళు అసైన్ చేస్తున్నారో, ఇప్పుడు అసైన్ చేసే వర్క్ ని ఇప్పుడు మనం నార్మల్ గా ఏమంటాము, టీమ్ లీడ్ తోటి నాకు ఏదైనా వర్క్ ఉంటే అసైన్ చేయండి అంటాము. కానీ అలా అనకూడదు. లైక్ టీమ్ లీడ్, కుడ్ యూ ప్లీజ్ అసైన్ వన్ టికెట్ ఫర్ మీ? కుడ్ యూ ప్లీజ్ అసైన్ టికెట్, లైక్ వన్ టికెట్ అని అంటాం అనమాట రియల్ టైంలో. ఓకే, టికెట్ ఒక రిక్వైర్మెంట్ ని టికెట్ అంటాం. టికెట్, జీరా టికెట్. ఇప్పుడు ఇది ఎలా ఉంటది అంటే స్ప్రింట్ బేస్డ్ ఉంటది, స్ప్రింట్ వైజ్ ఉంటది, స్ప్రింట్ మోడల్. రియల్ టైంలో స్ప్రింట్ మోడల్. ఒక్క స్ప్రింట్ అంటే ఏంటి అంటే 1 స్ప్రింట్ ఈక్వల్ టు 2 వీక్స్. 1 స్ప్రింట్ ఈక్వల్స్ టు 2 వీక్స్. ఓకేనా? 2 వీక్స్. 1 స్ప్రింట్ ఈక్వల్ టు 2 వీక్స్. ఇప్పుడు ఒకరిని తీసుకుందాం ఎగ్జాంపుల్. ఎవరు? ప్రశాంత్ గారిని తీసుకుందాం. ఓకే, ప్రశాంత్. ఓకే, ఇప్పుడు ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారికి ఒక టికెట్ అసైన్ చేశారు. సంథింగ్. ఇప్పుడు నాకు సోర్స్ సిస్టమ్, ఇదేంటి సోర్స్ సేల్స్ ఫోర్స్ ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ తీసుకున్నాను. ఎక్కడ సేల్స్ ఫోర్స్ అని తీసుకున్నాను? ఇదిగోండి సోర్స్ సేల్స్ ఫోర్స్ రిక్వైర్మెంట్. ప్రశాంత్ రిక్వైర్మెంట్ ఏంటి? ఇది రిక్వైర్మెంట్. నీట్ గా వినండి అందరూ, కాన్సన్ట్రేట్ తో వినండి. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ రియల్ టైం యాక్ట్ ఇంపార్టెంట్. రియల్ టైంలో మీరు రియల్ టైంలోకి వెళ్ళాక మీరు ఒక ప్లేస్ ని బిల్డ్ చేసుకోవాల్సింది ఉంటది. అండ్ ఆ ప్లేస్ ఏంటి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీ దగ్గర నుంచి, ఏమేమి టెక్నికల్ టర్మ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఏమేమి ఫాలో అవుతున్నారు, అలా అన్నమాట. వన్స్ ఇవి తెలుసుకున్నాక విల్ గో ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే, ప్రశాంత్ కి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏం రిక్వైర్మెంట్ వచ్చింది? సోర్స్ సేల్స్ ఫోర్స్ నుంచి వెళ్ళి సేల్స్ ఫోర్స్ ఏమో మీకు XML ఫార్మెట్ లో ఉంది. XML ఫార్మెట్ లో డేటా ఉంది. XML ఫార్మెట్ లో డేటా ఉంటే త్రూ భూమి ద్వారా మనము టార్గెట్ డేటాబేస్ కి పంపించాలి. ఇది రిక్వైర్మెంట్ అనేది ప్రశాంత్ కి అసైన్ చేశారు త్రూ టికెట్. ఓకే, టికెట్ ఎప్పుడైతే ప్రశాంత్ కి అసైన్ చేస్తారో మీకు టికెట్ నెంబర్ ఉంటుంది. ఓకే, టికెట్ నెంబర్, జీరా టికెట్ నెంబరు ఏమనుకుందాం, సపోజ్ జీరా టికెట్ నెంబరు 1001 అనుకుందాం. ఓకే, టికెట్ నెంబర్ 1001. ఓకే, టికెట్ నెంబర్ 1001 ఈస్ అసైన్డ్ టు ప్రశాంత్. ప్రశాంత్కి ఒక మెయిల్ ఐడి ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఓకే, ప్రశాంత్కి ఇప్పుడు ప్రశాంత్
VLRtraining.com. ఓకే, ప్రశాంత్కి VLR ట్రైనింగ్ లో జాబ్ వచ్చింది. ప్రశాంత్కి ఒక ఒక మెయిల్ ఐడి అనేది ఇచ్చారు. ఓకే, ఈ మెయిల్ ఐడికి ఎప్పుడైతే ప్రశాంత్కి ఇస్తారో ఈ మెయిల్ ఐడికి మెయిల్ వెళ్ళిపోతుంది. ప్రశాంత్, యూ విల్ గెట్ దిస్ టికెట్ 100 టికెట్ ఈస్ అసైన్ ఫర్ యూ, అసైన్ ఇట్ టు యూ అని ఒక మెయిల్ వచ్చి రిక్వైర్మెంట్ కూడా వస్తుంది అనమాట. ఈ రిక్వైర్మెంట్ అనేది మీకు టికెట్ ఫార్మెట్ లో వస్తుంది, టికెట్ రూపంలో వస్తుంది. ఆ టికెట్ కి మీకు ఏముంటది అంటే టికెట్ లో 1001 టికెట్ లో మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. టికెట్ డిస్క్రిప్షన్ అంటే రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్ ఇది ఇంపార్టెంట్. రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్ అంటే ఈ సోర్స్, సేల్స్, టార్గెట్, డేటాబేస్ ఏంటి, అసలు ఏమేమి యాడ్ చేయాలి, ఏమేమి కన్వర్ట్ చేయాలి, ఏది ఎక్కడి నుంచి కన్వర్ట్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ఈ డేటాబేస్ మీకు క్రెడెన్షియల్స్ ఏంటి, ఓకే, ఈ సేల్స్ ఫోర్స్ క్రెడెన్షియల్స్ ఏంటి, ఓకే, త్రూ భూమి మీరు ఎలా తీసుకోవాలి, దీనికి మనం న్యూ ప్రాసెస్ తీసుకోవాలా ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ తీసుకోవాలా, న్యూ ప్రాసెస్ క్రియేట్ చేస్తే అది ఏ లొకేషన్లో క్రియేట్ చేయాలి, వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్స్ మొత్తం ఉంటుంది అనమాట. డిస్క్రిప్షన్ మొత్తం మీకు ఈ టికెట్లో ఉంటుంది. ఇందులో మనకి ఒక 4 to 5 స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే రెడీ స్టేట్. ఓకే, ఫస్ట్ స్టేట్ వచ్చేసి రెడీ స్టేట్ అంటే ఈ టికెట్ ఇప్పుడు బిజినెస్, ఈ టికెట్ కి ముందు ఏం జరుగుతుంది అంటే 1001 టికెట్ కి బిజినెస్ డిస్కషన్స్ జరుగుతాయి. ఓకే, అంటే బిజినెస్ డిస్కషన్స్ అంటే ఓకే, దీనికి సంబంధించి ఇప్పుడు మనము ఈ టికెట్ ని పర్టికులర్ రిక్వైర్మెంట్ మనం స్ప్రింట్ లోకి తీసుకొని రావచ్చా లేదా, ఆ బిజినెస్ డిస్కషన్స్ ఏమేమి జరుగుతాయి అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ టీమ్ వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారా, ఆ సేల్స్ ఫోర్స్ టీమ్ వాళ్ళు మీకు క్రెడెన్షియల్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా, డేటాబేస్ టీమ్ వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా, డేటాబేస్ టీమ్ వాళ్ళు క్రెడెన్షియల్స్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా, వాళ్ళు ఒకవేళ డేటా మూవ్ చేస్తే వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా, అంటే అన్ని విధాలుగా వాళ్ళు రెడీ ఉన్నప్పుడే దే విల్ మూవ్ దాట్ రిక్వైర్మెంట్ టు ది స్ప్రింట్. ఓకే, ఆఫ్టర్ బిజినెస్ డిస్కషన్స్ అన్ని జరిగాక ఆ టికెట్ ని స్ప్రింట్ కి మూవ్ చేసి, ఆ మూవ్ చేశాక వాళ్ళు రిక్వైర్మెంట్ అనేది ఒక పర్టికులర్ పర్సన్ కి అసైన్ చేస్తారు. అసైన్ చేశాక అసైన్ చేసిన స్టేట్ ని ఏమంటామంటే మనం రెడీ స్టేట్ అంటాము. సెకండ్ స్టేట్ ఇన్ ప్రోగ్రెస్. ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు మీకు మీరు ఎప్పుడైతే మీకు ప్రశాంత్ కి అసైన్ అనే టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ ప్రశాంత్ స్టార్ట్ చేశాడు, బిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే, స్టార్టెడ్ ద ప్రాసెస్. ఓకే, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మనము ఆ స్టేట్ ని ఆ డ్రాప్ డౌన్ లో మనకు రెడీ స్టేట్, ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ ఉంటుంది. ఆ రెడీ స్టేట్ నుంచి వెళ్ళి మీరు ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ కి మూవ్ చేయాలి. మీరు ఎప్పుడైతే రెడీ స్టేట్ నుంచి వెళ్ళి ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ కి మూవ్ చేస్తారో ఈ పర్టికులర్ మూవ్ చేసింది మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీ టీమ్ లీడ్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, మీ క్లయింట్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. మళ్ళీ ఈ రిక్వైర్మెంట్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, సేల్స్ ఫోర్స్ టీమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, డేటాబేస్ టీమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఈ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటిఫికేషన్స్ వెళ్తాయి అన్నమాట. ఓకే, పర్టికులర్ ప్రశాంత్ అనే పర్సన్ ఇది ప్రాసెస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు, అది ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ లో ఉంది. ఓకే, వస్తుంది అనమాట. నెక్స్ట్ ఓకే, అండర్ డెవలప్మెంట్ మోడ్. ఓకే, ఇప్పుడు ఇది డెవలప్మెంట్ మోడ్ లో ఉంది, అంటే డెవలప్మెంట్ అవుతుంది, ఆ ప్రాసెస్ డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ డెవ్ కంప్లీట్ అని ఉంటుంది. డెవ్ కంప్లీట్ అంటే డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీటెడ్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ ఏం చేయాలంటే ఇక్కడ కమెంట్ సెక్షన్ ఉంటుంది. కమెంట్
ఓకే, కమెంట్ సెక్షన్ లో ఏమని చేశారంటే ప్రశాంత్, ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా బిల్డ్ అయిపోయింది, అంటే ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది, ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. ఇన్ కేస్ ఏమన్నా డెవలప్మెంట్ కంప్లీట్ కాలేదు, సమ్ ప్రశాంత్ లైక్ ఫేసింగ్ సమ్ లైక్ ఇష్యూస్, అంటే తనకి సేల్స్ ఫోర్స్ టీమ్ నుండి ఈ లైక్ క్రెడెన్షియల్స్ రాలేదు, సేల్స్ ఫోర్స్ కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ నేను సేల్స్ ఫోర్స్ తీసుకుంటున్నాను. ఓకే, సేల్స్ ఫోర్స్ తీసుకొని కాన్ఫిగర్ చేసేటప్పుడు సంథింగ్ ప్రశాంత్కి ఏమైంది అంటే ప్లస్ ఈ కనెక్షన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రాలేదు, వచ్చింది యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చింది కానీ అది ఇన్కరెక్ట్ అంటున్నాయి. కమెంట్ సెషన్ లో ఏం చేయాలని అంటే పర్టికులర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లైక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రావట్లేదు, అది ఎర్రర్ అని వస్తుంది సంథింగ్. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఒకసారి చెక్ చేయగలుగుతారా అని @ సేల్స్ ఫోర్స్ టీం వాళ్ళకి @ సేల్స్ ఫోర్స్ అని మనము చేస్తే ఏమవుతుందంటే @ అని లైక్ పర్టికులర్ ఎంప్లాయీ నేమ్ పెడితే ఆ ఎంప్లాయీకి మెయిల్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకు ఇది ప్రూఫ్ గా ఉంటది కమెంట్స్ లో. ఓకే, నాకు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎర్రర్ వస్తుంది, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయండి అని వాళ్ళకు చెప్తే వాళ్ళు మనని కాంటాక్ట్ అయ్యి మనకు రిలేటెడ్ క్రెడెన్షియల్స్ ఇస్తారనమాట. ఇచ్చాక మనము అది ఓకే చేశాక మనం కమెంట్ లో అండర్ డెవలప్మెంట్ చేసుకొని మనం కంప్లీట్ చేసి మనం ఏం చేయాలని అంటే దాన్ని మూవ్ టు టెస్టింగ్. టెస్టింగ్ కి మూవ్ చేయాలి. టెస్టింగ్ కి మూవ్ చేయాలంటే క్యూఏ వాళ్ళు ఉంటారనమాట. ఓకే, వాళ్ళు క్యూఏలో సపోజ్ ఇప్పుడు క్యూఏలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారో కూడా మీరు తెలుసుకోవాలి. క్యూఏలో సంథింగ్ ఇప్పుడు క్యూఏలో మాలతి వర్క్ చేస్తుంది. ఓకే, క్యూఏలో మాలతి వర్క్ చేస్తుంది. మాలతి ఈస్ లైక్ రెస్పాన్సిబుల్ టు టెస్ట్ దిస్ ప్రాసెస్. ఓకే, ఏవైతే ప్రాసెస్ లో మీరు బిల్ చేస్తారో ఆ బిల్ చేసే ప్రాసెస్ టెస్ట్ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది? క్యూఏ టీమ్ నుండి మాలతికి ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి? ఈ డ్రాప్ డౌన్ లో క్యూఏ అని పెట్టి @ మాలతికి అసైన్ చేయాలి. వన్స్ మాలతి టెస్టింగ్ కంప్లీట్ చేశాక ఈ టెస్టింగ్ మాలతి టెస్ట్ చేసేటప్పుడు కూడా తనకి ఏమైనా డౌట్స్ అయితే మాలతి కెన్ రీచ్ అవుట్ టు ప్రశాంత్ ఎట్ ఎనీ టైం. డెవలప్మెంట్ లో ఏదైనా తనకి మిస్టేక్స్ వస్తే, ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇదేంటి అని తెలుసుకోవడానికి మాలతి ఏం చేస్తుంది అని అంటే ప్రశాంత్ ని రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి వాళ్ళిద్దరు కోఆర్డినేట్ అయ్యాక అది టెస్టింగ్ మాలతి ఏం చేస్తుంది అంటే విత్ స్క్రీన్ షాట్ తోటి ఓకే సేల్స్ ఫోర్స్ నుంచి వెళ్ళి డేటాబేస్ కి ఓకే అయింది, డేటాబేస్ లాగిన్ అవుతుంది. మాలతి డేటాబేస్ లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్ని చూస్తుంది. ఓకే, డేటా అంతా ఓకే. ఆ డేటాబేస్ కి ఏదైతే డేటా ఉందో ఆ డేటా స్క్రీన్ షాట్ ఆ కమెంట్స్ లో పెట్టి మాలతి ఏం చేస్తుంది అంటే ఇట్స్ మూవ్ టు బీవీకి మూవ్ చేస్తుంది. బీవీ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ వాలిడేషన్. ఓకే, వన్స్ బిజినెస్ వాలిడేషన్ కంప్లీట్ అయినాక టికెట్ క్లోజ్డ్. ఇందులో టికెట్ లో స్టోరీ పాయింట్స్ ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. స్టోరీ పాయింట్స్ అంటే ఏంటి అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కాంప్లెక్సిటీ. ఒకవేళ ఇప్పుడు స్టోరీ పాయింట్స్ ఏంటంటే 1 to 5 ఉంటాయి అన్నమాట. స్టోరీ పాయింట్స్ 1 to 5 స్టోరీ పాయింట్స్ ఉంటాయి. స్ప్రింట్ మీటింగ్ జరిగినప్పుడే, ఆ ప్లానింగ్ జరిగినప్పుడే వాళ్ళు పర్టికులర్ 1001 టికెట్ కి ఎన్ని స్టోరీ పాయింట్స్ ఇవ్వచ్చు. ఇది ఒకవేళ సింపుల్ టికెట్ అనుకోండి, అంటే సింపుల్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ సింపుల్ అనుకుంటే దానికి ఇన్ బిట్వీన్ 1 to 2 స్టోరీ పాయింట్స్ ఇస్తాం మనము. ఒకవేళ అది కాంప్లెక్స్, దానికి ఎక్కువ టైం కావాలి అని అంటే వి విల్ గో విత్ 3 to 5. అది మనమైనా ఇవ్వచ్చు, లైక్ మనం అడిగితే లైక్ సీనియర్ డెవలపర్స్ ఉంటుంది అన్నమాట. అది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు టీమ్ లీడ్. లైక్ ఒకవేళ క్లయింట్ మనం డైరెక్ట్ క్లయింట్ తో ఇంటరాక్ట్ అయితే ఆర్కిటెక్ట్ లెవెల్లో ఇస్తారనమాట. 3 to 5 ఇలా స్టోరీ పాయింట్స్ ఇచ్చి స్ప్రింట్ క్లోజ్ చేస్తారనమాట. అండ్ స్ప్రింట్ మీటింగ్
ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి మీటింగ్ మిడ్ ఆఫ్ ద వీక్, వెనస్డే స్ప్రింట్ మీటింగ్ జరుగుతుంది. అండ్ మనకు టికెట్స్ ఎప్పుడు అసైన్ చేస్తారంటే మండే అసైన్ చేస్తారు. మండే టు మళ్ళీ 2 వీక్స్ అన్నమాట. టు మండే 2 వీక్స్. మండే నుంచి మళ్ళీ మళ్ళీ ఆ మండే వరకు మనము టికెట్ అనేది క్లోజ్ చేసుకోవాలి అన్నారనమాట. అండ్ ఏవైనా బిజినెస్ కి సంబంధించిన ఏమైనా మనకు వచ్చినా కూడా అంటే అందులో ఇన్పుట్ సరిగా రాలేదు, ఒకవేళ ఈ టికెట్ విత్ ఇన్ స్ప్రింట్ క్లోజ్ అవ్వకుంటే దాట్ టికెట్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్ప్రింట్ బేస్డ్ ఆన్ డిస్కషన్స్. ఓకే, దీనికి ఇన్పుట్స్ లేవు, ఆ ఇన్పుట్స్ మనం కనుక్కోవాలి, మనం ఆగాలి, ఇంకేమైనా అడిషనల్ ఇన్పుట్స్ వచ్చాయి, అడిషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చాయి ఆ టికెట్ మీద అని అన్నాక మల్టిపుల్ ఏమన్నా సోర్స్ కానీ ఏమన్నా లైక్ ఏదైనా మల్టిపుల్ గా ఒకవేళ వచ్చి ఉంటే వాటిని మనం ఏమన్నా అడిషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చి ఉంటే మనం వి కెన్ స్టాప్ అనమాట. వి కెన్ స్టాప్ ఇట్ దేర్, లైక్ వి విల్ మూవ్ దట్ టికెట్ ఇన్ టు ద నెక్స్ట్ స్ప్రింట్. అలా ఇలా రియల్ టైంలో ఇలా వర్క్ అవుతుంది అనమాట. స్ప్రింట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి మీరు లైక్ అడగాల్సి ఉంటుంది. లైక్ ట్రాన్స్ఫర్ జీరా ఎవరైనా కూడా మనకి డైరెక్ట్ గా రిక్వైర్మెంట్ ఎవరు జీరా టికెట్ దాంతోనే ఇస్తారు. ఆ జీరా కూడా మనం ఎలా మెయింటైన్ అవుతుందని చూడాలి. జీరా కూడా లైక్ జీరా మీద కూడా మనకి ఉండాలన్నమాట. అంటే వాళ్ళు లైక్ మీరు ఆఫ్టర్ వన్స్ మీకు అయిపోయాక లాస్ట్ కి మీకు స్క్రమ్ మీద మీరు వర్క్ చేస్తారా అని అడుగుతారు. లైక్ ఎవరు మేనేజర్ రౌండ్ లో స్క్రమ్ మీద వర్క్ చేస్తారంటే స్క్రమ్ అంటేనే ఇది అన్నమాట. అంటే ఇవి ఫాలో అవుతారు, అజైల్ మెథడ్ ఇవి ఫాలో అవుతారు అనమాట. టికెటింగ్ టూల్, టికెట్ లాగా, స్ప్రింట్ వైజ్ కానీ ఇప్పుడు ఇవన్నీ ఇలా అన్నమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఎనీవన్ ఏం డౌట్స్ ఉన్నా అడగచ్చు. Madam, Delvo में what languages generally support like XML, I mean input files? లాంగ్వేజ్ కాదు, అది ప్రొఫైల్ అంటారు, దాన్ని ఫార్మేట్ అంటారు అన్నమాట. ఓకే, లాంగ్వేజ్ డిఫరెంట్, ఫార్మేట్ డిఫరెంట్. ఓకే, భూమి అనేది Okay. 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ని భూమి అనేది మెయింటైన్ చేస్తుంది, అంటే ఫాలో అవుతుంది. ఏంటి? XML, ఫ్లాట్ ఫైల్, డేటాబేస్, EDI, ఈ JSON అన్నమాట. ఓన్లీ వీటి మీదనే అది ఈ స్ట్రక్చర్ ని మాత్రమే తీసుకుంటా ఉంటది. ఇది మాత్రమే సేల్స్ ఫోర్స్ నుంచి ఇప్పుడు నేను సపోజ్ సేల్స్ ఫోర్స్ సోర్స్ అని చెప్పాను, అక్కడ నుంచి మనకు డేటా వస్తుంది. ఓకే, అది XML ఫార్మేట్ లో ఉంది. సో దట్ అలా అన్నమాట. అది లాంగ్వేజెస్ ఏం ఉండవు. అసలు లాంగ్వేజ్ అనే టాపిక్ ఇందులో ఉండదు. ప్రొఫైల్ అనాలి, ప్రొఫైల్స్. ఓకేనా? Okay. Hmm. I mean inside shapes, shall we use any Java language? I mean No, any logic? Okay. నో. జావా ఏంటంటే ఈ భూమి టూల్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఏదైతే భూమి టూల్ చూస్తున్నారో అది జావాతో బిల్డ్ చేశారు. అంటే జావా కోడ్ యూజ్ చేసి ఈ భూమి టూల్ అనేది అప్లికేషన్ బిల్డ్ చేశారన్నమాట. ఓకే, ఇందులో మనం జావా ఏ లాంగ్వేజెస్ వాడము. ఇంకొకటి ఏంటి అంటే మనము 10% ఆఫ్ స్క్రిప్టింగ్ ఉంటుంది ఇందులో. అది స్క్రిప్టింగ్ కి మనం ఏం యూజ్ చేస్తారంటే జావా స్క్రిప్ట్, గ్రూవీ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. Got it? Yeah, got now. బట్ నో లాంగ్వేజెస్ అనేది కాన్సెప్టే భూమిలో ఉండదు మనకు. ఇంకా ఎనీవన్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Suppose any like any logic we need to implement between the shapes, what we can use like డెసిషన్ షేప్ లైక్ జాయిన్ అవుతారు మాధవి గారు. లైక్ మనకు లాజిక్స్ యూజ్ చేయాలంటే మనకు ఇక్కడ బ్యాచ్ లో ఈ ప్రాసెస్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఇక్కడ షేప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఓపెన్ చేసేటప్పుడు లాజిక్ అని ఉంది చూసారా, లాజిక్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనము బ్రాంచ్ ఉంటది, డెసిషన్ ఉంటది. ఓకే,
రిటర్న్ ఫ్లో కంట్రోల్, బిజినెస్, డిఫరెంట్ ఆఫ్ వాలిడేషన్స్ లాజిక్స్ ఉంటాయి అన్నమాట. ఈ షేప్స్ ని యూజ్ చేసి మనం లాజిక్ రాసుకోవచ్చు. అండ్ ఇంకేం చేయొచ్చు అంటే మనకు ఇక్కడ డేటా ప్రాసెస్ షేప్ ఉంటుంది. ఓకే, మెయిన్ గా ఏం ప్రాసెస్ షేప్ అంటే డేటా ప్రాసెస్ షేప్. డేటా ప్రాసెస్ షేప్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే ఇక్కడ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కస్టమ్ స్క్రిప్టింగ్ ఉంటుంది. కస్టమ్ స్క్రిప్టింగ్, ఓకే, కస్టమ్ స్క్రిప్టింగ్ మీద క్లిక్ చేస్తే మీకు చూడండి గ్రూవీ ఉన్ను జావా స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, మీకు ఏది కావాలంటే అది ఈ స్క్రిప్ట్ లో రాసుకొని బేస్డ్ ఆన్ లాజిక్ ప్రకారం మీ స్క్రిప్ట్ లో రాసుకొని మీరు ఓకే అంటే ఆ స్క్రిప్ట్ వర్క్ అవుతుంది అనమాట. వితౌట్ స్క్రిప్ట్ నాకు వర్క్ కావాలి అంటే మనకి బిజినెస్ రూల్ షేప్ ఉంటుంది, డెసిషన్ షేప్ ఉంటుంది. ఓకే, ఇలా ఫ్లో కంట్రోల్ షేప్ ఉంటుంది. బిజినెస్ డిఫరెంట్ వాలిడేషన్ చేయాలంటే మనకు బిజినెస్ రూల్ షేప్ ఉంటుంది. ఆ షేప్స్ ని యూజ్ చేసి మనం వీ కెన్ రైట్ ద లాజిక్స్ ఓవర్ దేర్. Okay, suppose any like iterations I want to get like for loops and like while loop, like input data it is iterating. Like in that case, what In approach that case, we need to write the scripting only. No shape, no particular shape to assign for that. మీకు ఏదైనా లూపింగ్ కావాలి ఏమన్నా ఇక్కడ చూసారా మీరు ఈ స్క్రిప్ట్ లో మీకు లూపింగ్ కనిపిస్తుంది కదా, ఫర్ లూప్ కనిపిస్తుంది కదా. Yeah. ఏదైనా మీరు త్రూ స్క్రిప్టింగ్ తోనే అచీవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫర్ లూప్ So- ఏమన్నా కావాలి అంటే బేస్డ్ ఆన్ కండిషన్స్. Okay, basic Java, I mean JavaScript we need. బేసిక్ Okay. లెవెల్ జావా స్క్రిప్ట్ అంతే, బేసిక్ లెవెల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఇవి లైక్ యాక్షన్స్ షేప్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాము. లైక్ ఇన్ కేస్ లైక్ హై లెవెల్ పర్పస్ లో మనము స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాము అంతే. బేసిక్ లెవెల్ సరిపోతుంది. జావా స్క్రిప్ట్, గ్రూవీ స్క్రిప్ట్. క్లియర్ అండి మాలతి గారు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No doubts. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వెంకట్ గారు అడుగుతారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను అడిగాను. ఆల్రెడీ కొంతమందికి ఇద్దరికి జాయిన్ లింక్ ఇచ్చాను ఓకే, ఈరోజు. సో మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయండి సార్. నాది నెంబర్ పెట్టాను కదా 9059868766. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి మీకు? మీరు జాయిన్ అయ్యారు కదా ఇద్దరు, మీరు ఫీజు పే చేసిన ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు రేపు పంపిస్తాను మీకు. అంటే కంపెనీ మెయిల్ కావాల్సి వస్తుంది, ఆ మెయిల్ పంపిస్తాను. ఆ మెయిల్కి ఫార్వర్డ్ మెయిల్ అంటే నేను ఇప్పుడు సపోజ్ మీ పేరు వెంకట్ అనుకోండి, venkat@VLRtraining.com అనే ఒక ఈమెయిల్ ఐడి మీకు పంపిస్తాను. ఓకే, సో మీరు ఆ ఈమెయిల్ ఐడి తోటి కంపెనీ మెయిల్ ఐడి తోటి రిజిస్టర్ అయ్యారనుకోండి, అది ఫార్వర్డ్ మెయిల్ అనమాట. అంటే మీ జీమెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది భూమి ప్లాట్ఫామ్ నుంచి. సో దాన్ని వెరిఫై చేసుకుని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని 1 year పాటు వచ్చి 1 month వస్తుంది భూమి. అంతే కదా మేడం? అంతే అండి. 1 month వస్తుందండి. సో మీకు అలా 3 times ఇస్తాం అకౌంట్. ఓకే, 3 times మెయిల్ ఐడీస్ పంపిస్తాను అనమాట. మీకు అవసరం అయితే అడగండి. ఇంకొకటి మీకు ఏదైనా పర్సనల్ ఈమెయిల్ అంటే కంపెనీ ఈమెయిల్ ఐడి ఉంటే దాంతో రిజిస్టర్ అయిపోండి. సో ఓకే, మన డ్యూరేషన్ వచ్చి మినిమం 45 days. కోర్స్ డ్యూరేషన్ అయితే మినిమం 45 days పడుతుందండి. మీ ఫ్రెండ్స్ ఉన్న రిఫర్ చేయండి. సో రేపటి నుంచి జాయిన్ లింక్ మారుస్తాను మన. ఓకే, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి పర్సనల్గా రికార్డింగ్స్ అవి షేర్ చేస్తాను. ఏమైనా ఉన్నాయా సార్? మధు గారు, జిఎస్కేఆర్, మాలతి గారు, సురేష్, ప్రశాంత్. ఓకే అండి. మరి ఓకే సార్. I'm good, thanks. అండ్ Okay. ఏమైనా క్వరీస్ ఉంటే మాట్లాడండి సార్. No, I'm good, thanks. లేకపోతే రేపు 8:30కి 8కి కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. రికార్డింగ్ స్టాప్. ఎండ్ చేసేయండి. Okay. Madam, ఇది ఎట్లా ప్రాక్టీస్ సెషన్స్ మేము